ఈరోజు మనం ఒక చాలా సింపుల్ కాని చాలా అందమైన కవిత గురించి మాట్లాడుకుందాం. అసలు దాని వెనుకున్న కథేంటి? చూడ్డానికి ఇదొక చిన్న పిల్లలాటలా కనిపిస్తుంది, కాని చివరకొచ్చేసరికి మనుషుల మధ్య సంబంధాల గురించి ఒక గొప్ప ఆశను మనలో రేగెత్తిస్తుంది. ఇక్కడి నుంచే మన ప్రయాణం మొదలవుతుంది. చూడండి, ఒక పిల్లాడు ఎంత శ్రద్ధగా తన కాగితపు పడవలని ఆ పాల ఏటిలోకి ఒక్కొక్కటిగా వదులుతున్నాడో. ఇది ఏదో సరదాకి ఆడే ఆటలా లేదుగదూ, ఇది రోజూ చేసే ఒక పనిలా, ఒక అలవాటులా మారిపోయింది. సరే, ఈ కవితనే ఒక ప్రయాణంలా ఊహించుకుందాం. ఇది ఎలా మొదలవుతుందంటే ఒక పిల్లాడి చిన్ననాటి సరదాతో. మనలో చాలామందికి ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి కదా. ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ఆ పడవలు ఖాళీగా వెళ్లట్లేదు. ఆ పిల్లాడేం చేస్తున్నాడు? తన తోటలో పూసిన పారిజాత పువ్వుల్ని వాటిలో నింపుతున్నాడు. అంటే తన ప్రపంచంలోని ఒక అందమైన భాగాన్ని, తన ఆశను ఆ పడవతో పాటు పంపిస్తున్నాడనమాట. అంటే అది కేవలం ఒక ఆటబొమ్మ కాదు, అది ఆ పిల్లాడి ప్రపంచంలోని ఒక అమూల్యమైన కానుకను మోసుకెళ్తున్న ఒక చిన్న నౌక. తెల్లవారుజామున పూసిన ఆ పువ్వులు రాత్రికల్లా సురక్షితంగా ఎక్కడికో చేరాలని ఆశిస్తున్నాడు. అయితే ఆ పడవలు పువ్వుల్ని మాత్రమే మోసుకెళ్లట్లేదు, వాటితో పాటు ఒక సందేశాన్ని కూడా తీసుకువెళ్తున్నాయి. అసలు సందేశం ఏంటి? దాని వెనకున్న అసలర్థమేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆ పిల్లాడు తన గుర్తింపుని ఆ పడవకి ఎలా జతతీస్తున్నాడో. తన పేరు, తను ఉండే ఊరి పేరు, ఇవి కేవలం అక్షరాలు కావు, అవి అతని ఉనికికొక గుర్తు. ఎందుకు రాస్తున్నాడో అలా? ఎందుకంటే తాను ఎవరో, ఎక్కడినుంచి వచ్చాడో ఈ ప్రపంచానికి తెలియజేయాలనే ఒక బలమైన కోరిక, తనని ఎవరో ఒకరు గుర్తించాలి అనే ఒక చిన్న ఆశ దాని వెనుక దాగి ఉంది. ఈ ఒక్క వాక్యంలో ఆ పిల్లాడి ఆశ మొత్తం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక కనెక్షన్ కోసం పడే తపన. ఆ పడవలెక్కడికి వెళ్తాయో, ఎవరికి దొరుకుతాయో తెలీదు, కాని వాటిని కనుక్కున్న వాళ్లు తన గురించి తెలుసుకుంటారని బలంగా ఆశిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇదే ఈ కవిత యొక్క గుండె. మనందరిలోనూ ఉంటుంది కదా ఇతరులతో కనెక్ట్ అవ్వాలనే కోరిక. ఆ యూనివర్సల్ ఫీలింగ్ని ఈ కవిత ఎంత అందంగా పట్టుకుందో చూడండి. సరే, ఇంత సింపుల్గా అనిపించే ఈ ప్రయాణం వెనుక ఇంత లోతైన భావముంది. మరింత గొప్పగా చెప్పగలిగిన ఆ రచయిత ఎవరు? ఇంత అందమైన పదాల వెనుకున్న ఆ గొంతు ఎవరిదో తెలుసుకునే సమయమొచ్చింది. ఇప్పుడు ఈ కవితను రాసిన ఆ గొప్ప వ్యక్తి గురించి తెలుసుకుందాం. ఆయనే రవీంద్రనాథ్ ఠాకూర్. చూడ్డానికి ఎంత గౌరవప్రదంగా ఉన్నారో. ఒకవైపు ఇంత గొప్ప వ్యక్తి, మరోవైపు ఒక చిన్న పిల్లాడి మనసులోంచి వచ్చిన అంత సింపుల్ కవిత. ఈ రెండింటి మధ్య ఉన్న తేడానే ఆయన ప్రతిభకు నిదర్శనం. అంటే చాలా మామూలు విషయాల్లో కూడా ఆయన ఎంత లోతైన అర్థాన్ని చూడగలరో మనకు అర్థమవుతుంది. ఓకే, కవి ఎవరో తెలిసింది కదా. మరి ఆయన ప్రాముఖ్యత ఏంటి? ఆయన మనకు వదిలి వెళ్లిన వారసత్వం ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఠాగూర్ అంటే కేవలం ఒక కవి అనుకుంటే పొరపాటే. ఆయన ఒక సృజనాత్మక శక్తి. ఆయన ఒక బెంగాలీ కవి, ఒక గొప్ప కథారచయిత, పాటలు రాశారు, స్వరపరిచారు కూడా. అంతేకాదు, నాటకాలు, వ్యాసాలు రాశారు. చివరికి చిత్రకారుడిగా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక ఆల్రౌండర్. నిజానికి 20వ శతాబ్దం మొదట్లో భారతదేశంలోనే అత్యుత్తమ సృజనాత్మక కళాకారులలో ఒకరిగా ఆయన్ని గుర్తించారు. ఆయన రచనలు మన సంస్కృతి మీద, సాహిత్యం మీద చాలా బలమైన ప్రభావాన్ని చూపించాయి. 1913 ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం. ఇది కేవలం ఠాగూర్ జీవితంలోనే కాదు, యావత్ ప్రపంచ సాహిత్య చరిత్రలోనే ఒక ముఖ్యమైన మైలురాయి. ఇంతకీ ఆ సంవత్సరం ఏం జరిగిందంటే ఆయనకు సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది. అసలు విషయమేంటంటే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి నాన్ యూరోపియన్ ఆయనే. ఆయనతోనే ఆసియా సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద గుర్తింపు వచ్చింది. అంత గొప్ప చరిత్రున్న ఠాగూర్ రాసిన ఈ చిన్న కవిత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎందుకు నిలిచిపోయిందో ఇప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే ఇది ఒక యూనివర్సల్ ట్రూత్ అని మనకు చెప్తుంది. ఒక చిన్న కాగితపు పడవలాంటి సృష్టి కూడా మన గుర్తింపుని, మన ఆశల్ని మనకు అందని దూరాలకు తీసుకెళ్లగలదు అనే శక్తివంతమైన విషయాన్ని ఇది చూపిస్తుంది. అంటే మనం చేసే చిన్న పనులు కూడా ఎంత పెద్ద ప్రభావాన్ని చూపించగలవో ఇది మనకు గుర్తుచేస్తుంది. మరిదంతా విన్నాక ఒక ప్రశ్న మిగిలిపోతుంది.
మన జీవితంలో మనం పంపే కాగితపు పడవలు ఏవి? వాటిలో మనం ఎలాంటి ఆశలను నింపుతున్నాం? మనం ఈ ప్రపంచంలోకి ఎలాంటి సందేశాన్ని పంపిస్తున్నాం? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.